అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈతకోటకు చెందిన పురం వెంకటలక్ష్మి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వ్యాపారంలో లాభాలు ఇస్తామని నమ్మించి తన వద్ద 40 లక్షలు అప్పుగా తీసుకున్న గంటి పెదపూడి కుందలపల్లికి చెందిన కొందరు వ్యక్తులు డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయానన్నారు. తనకు న్యాయం చేయాలని కన్నీరు మున్నీరవుతూ కలెక్టర్ను కోరారు. రాజనేతనికి డబ్బులు ఇచ్చాను 40 లక్షలు. ఆ 40 లక్షలకి సమాధానం చెప్తలేదు. ఇస్తానన్నాడు. ఏదంటే కొడతామన్నట్టు దగ్గరికి వచ్చేస్తున్నారు. బూతులు కూడా పచ్చి బూతులు తిడుతున్నాడు. వాళ్ళమ్మ వాళ్ళ అక్క వాళ్ళ బావ ఈ నలుగురికి వచ్చి పట్టుకెళ్ళిపోయారు. ముందర వాళ్ళ అక్క వాళ్ళ బావ వచ్చి పట్టుకెళ్ళారు. డబ్బులు అప్పు అని పట్టుకెళ్ళిన సమాధానం చెప్తలేదు. ఏదంటే నోటీస్ చేస్తున్నాడు. సమాధానమే చెప్తలేదు. నాకు సమాధానం చెప్పకుండా నీ దిక్కున్న కాడ చెప్పుకొని నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు నాకు తెలియదు, నువ్వు వెళ్ళి ఏం చేసుకుంటావు చేసుకో అని అంటున్నారు. ఏం చేసుకోవాలని నాకు తెలుస్తలేదని నేను ఇక్కడికి వచ్చాను. నా భర్తకి అసలు వాళ్ళు పనిచేయ అప్పులు చాలా భయం వేసేస్తుంది. అలాగే ఇల్లు తాకట్టి 10 లక్షలు తీర్చుకొచ్చాను. 10-20 కాసులు బంగారం కొంత తీర్చాను. ఇంకా చాలా డబ్బు అప్పులు ఉండిపోయినాయి. టార్చర్ పెట్టేస్తున్నారు జనం అందరూ. టార్చర్ భరాయించలేకపోతున్నాను. మీ అందరూ నాకు న్యాయం చేయాలి. ఎలా చేస్తారో నాకు తెలియదు. చాలా బాధపడిపోతున్నాను. మాది ఈతకోట అండి. పద్మరాజుని తీసుకున్నాను. పెద్దపూడి గంటి పెద్దపూడి వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళమ్మ మా ఇంట్లో ఒక ఆవిడ అద్దెకుంటుందండి. అద్దెకుంటే ఆవిడ ద్వారాగా వచ్చేదండి. వీళ్ళందరూ కలిపి వస్తే నాతో మంచితనంగా ఉండి మా ఇంట్లోనే భోజనం చేసి వెళ్ళేవారు. నేను ఆ రీతిగా వాళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చేసాను. అసలు ఇచ్చాను కానీ అసలు ఇప్పుడు అడుగుతుంటే నేను ఏం చేసుకుంటా చేసుకున్నారు. సంవత్సరంన్నర పైన అయిపోయింది నేను డబ్బులు ఇచ్చి. కలిసి ₹1 నాకు వడ్డీ కూడా ఇవ్వలేదు. అసలు వాళ్ళు పట్టుకెళ్తేనే డబ్బులు అసలు ఇవ్వలేదు నాకు. వాళ్ళు మీరు అందరూ న్యాయం చేయాలండి. నాకు న్యాయం చేసి మీరు ఏం చేసినా మీరందరూ నాకు నా అప్పులు ఇంకా చాలా బతికించండి. నేను 2 సార్లు చనిపోతాకు ప్రయత్నించాను. ఒకసారి ₹1,00,000 కూడా ఖర్చు అయ్యి చనిపోయినట్టు బతికించాను నన్ను. నేను చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు ఆ అప్పులో ఇంటికి వచ్చి తాళం వేసేస్తానన్నారు. ఇల్లు తాళం వేసిన సరే ₹20 లక్షల దాకా తీర్చుకొచ్చాను. నా వల్ల అవుతలేదు. నేను చనిపోవాలని అనిపిస్తుంది, బతకాలనిపించలేదు. మీ అందరూ నా కొరకు న్యాయం చేయమని అడుగుతున్నాను. ఏం చేయాలో తెలుస్తలేదు.